ఆ తర్వాత వాడు చెరువులో పడి చచ్చిపోయాడు. రైట్, గుడ్. అలాంటి దరిద్రుడు చావాలనే కోరుకుంటారు. ఇవి సమాజంలో కళ్ళ ఎదురుకుండా జరిగిన ఒక క్రూరమైన నేరానికి నెలల తరబడి, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ, జైళ్ళ చుట్టూ తిరుగుతూ, కడుపు నిండా తింటూ, అవతలోళ్ళకి కంటికి నీళ్లు నిద్ర లేకుండా చేసి ఆ కంట్లో నీరింకిపోయేలా చేసినటువంటి రాక్షసుల విషయంలో సమాజంలో ఒక ఫీలింగ్ వస్తుంది. వాడు చస్తే చచ్చాడు దరిద్రుడు, వాడి గురించి ఎందుకులే అని. ఈ కుర్రోడి విషయంలో అట్లాంటిది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, మొదట్లో ఇష్యూ వచ్చినప్పుడే చెప్పాను. మనం వీడియో చేశాకనే వీళ్ళు అబ్బాయి క్యారెక్టర్ గురించి రాసుకొచ్చారు. అంతకుముందు అయితే అది కూడా రాయలేదు. ఒక అబ్బాయి చచ్చిపోయాడు అనిదే రాశారు. నేను చేసిన వీడియోలోనే అన్నాను, మీరు సహజసిద్ధంగా తెలుసు కదా, ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే సరిపోద్ది కదా, ఆ క్యారెక్టర్ అతని మీద కేసులు ఉన్నాయి ఏంటో చెబితే కనీసం ఆ చంపిన దానికి ఒక రీజనబుల్ థింకింగ్ అన్న జనంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు, మిస్ అవుతున్నారు అని అడిగా. అప్పుడు వీళ్ళు గబగబా అర్జెంటుగా ఏం జరిగినాయి ఇతని మీద కేసులను రాసుకొచ్చారు. బాగుంది. అందులో ఏ కేసులో ఇతను పట్టుకొచ్చారనేది రాసి, ఆ కేసు నిజంగా సమాజంలో వీడు ఒక రాక్షస కృత్యం చేశాడని ఫీలింగ్ క్రియేట్ చేయగల. అక్కడ మిస్ అయ్యారు. వాడి కేసులన్నీ రాశారు. వాడి కేసులన్నీ చూస్తే మన ఎమ్మెల్యేల మీద ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్లో సగం కూడా ఉండదు అందులో ఒరిజినల్గా. చింతమనేని ప్రభాకర్ మీద ఉన్న కేసులు ఇతని కేసులు పక్కన పెట్టి చూడండి. చింతమనేనియే ఎక్కువ ఉంటాయి క్రైమ్ అందులో, డేంజర్. అతను పబ్లిక్గా పోలీసులు నిన్ను అటవీ శాఖ వాళ్ళని కొట్టలేదా రోడ్డు మీదనే కొల్లేరులో? ఏమైంది అక్కడ? అంతకంటే క్రూరమైతే ఏమైనా పోలీసులు కొట్టాడా, అటవీ అధికారులు కొట్టాడా, ఎంఆర్ఓలు కొట్టాడా? అక్కడ జరిగినాయి కదా. జేసీ ప్రభాకర్